హలో, అందరు ఎలా ఉన్నారండి? నేను ఈరోజు హాఫ్ కేజీ చికెన్ ఫ్రై చేస్తున్నాను. అటు ఫ్రై కాదు, ఇటు కర్రీ కాదు, నార్మల్గా చేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. పచ్చిమిర్చి, తర్వాత సన్నగా తరిగేటప్పుడు నానబెట్టండి. మగ్గనిద్దాము. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, త్వరగా మగ్గుతుంది. నేను పొడవుగా కట్ చేసుకున్నానండి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది. ఆనియన్స్ మగ్గినాయండి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ఒకటి, 2. శుభ్రం కడిగి పెట్టుకున్న చికెన్ హాఫ్ కేజీ కూడా వేసేస్తున్నాను. ఈ సాల్ట్ అంతా టమాటా వేసి చికెన్ పట్టేటట్టుగా మనం కొంచెం మగ్గు పెట్టుకున్నాము. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేద్దాము. ఫ్రై రెడీ అవుతుందండి. ఒక 5 నిమిషాలు అయితే మనకు రెడీ అవుతుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను. ఇందాక నుంచి వేస్తే అడుగు అంటేసిద్దని. తొందరగా అడుగు అంటిద్దని నేను అంతా ఫ్రై దించబోయే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పొందుతాము. మనకు దీంట్లో కొంచెం చికెన్ మసాలా, కారం, 1.5 స్పూన్ కారం వేసాను, ధనియా పౌడర్, కస్తూరి మెంతి. ఈ ఆప్షనల్ కస్తూరి మెంతి. కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మన ఫ్రై రెడీ అయిందండి. చివరిగా ఒక చెక్క నిమ్మకాయ తింటున్నాను, బాగుంటుందండి. కూడా కలుపుకోవచ్చు, మనం అన్నంలో కూడా తినొచ్చు. ఈ విధంగా ఒకరోజు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఓకేనండి, బాయ్. హలో, ఇందాక చికెన్ ఫ్రై చేసాను కదండి. ఇదిగో గోంగూర పక్కన పెట్టుకున్నాము. ఆనియన్స్, ఇదిగో బిర్యానీ లాగా అంటే మసాలా రైస్ చేశాను. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో తింటున్నారు. ఓకేనండి, బాయ్.